వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. లైఫ్ కోచ్గా ఆయన మోర్ దెన్ 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతో మంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు, అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన్ని అడిగి అసలు ఫోకస్ని ఎలా మన కాన్సన్ట్రేషన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా ఫోకస్డ్గా ఉండాలి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో చాలా మందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో యాజ్ ఏ లైఫ్ కోచ్గా ఫోకస్ అనేది ఎట్లా పెంచుకోవాలి? ఎందుకంటే ఒక పని చేస్తూ ఉంటే దాని మీద శ్రద్ధ అనేది ఇప్పుడు చాలా మందికి తగ్గిపోయింది. ఉంటే పాస్ట్లో ఉంటారు ఆలోచనలు, లేదంటే ఫ్యూచర్లో ఉంటాయి. అది స్టెబుల్గా కాన్స్టెంట్గా ఉండవు అసలు చేస్తున్న పని మీద. సో ఎట్లా ఫోకస్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? మోస్ట్లీ మీరు చెప్పినప్పుడు లైక్ ఫోకస్ ఉండదు చాలా మందికి అంటున్నారు కదా. ఫోకస్ ఎందుకు ఉండదు అని అంటే ఫ్యూచర్ కంటే కూడా ఎక్కువ జనాలు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్లో జరిగిపోయిన ఈవెంట్స్ గురించి, పాస్ట్లో వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ గురించి. సో పాస్ట్లో జరిగింది మొత్తం అంతా పద్దాక ఫోకస్ దాని మీదనే ఉంటుంది. పాస్ట్ నుంచి బయటికి రాలేక అందులోనే ఉండి నలిగిపోయి అలా చాలామంది ఏంటంటే దే డోంట్ ఫోకస్ ఆన్ ది ప్రజెంట్ అండ్ దే డోంట్ ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్ యాజ్ వెల్. సో మోస్ట్ పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అండి. వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఉదాహరణ లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ తోటి ఐ విల్ టెల్ దమ్ మన వ్యూ అనేది ఎలా ఉండాలి, డే టు డే లైఫ్లో మన వ్యూ ఎట్లా ఉండాలని చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఒక కార్ నడిపేటప్పుడు లైక్ మీరు కార్లో కూర్చొని ఉన్నప్పుడు మీకు మీ వ్యూ ముందుకుంటుంది. లైక్ విండ్ స్క్రీన్ ఒకటి ఉంటుంది మనకి. సో ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ షోయింగ్ యూ ది ఫ్యూచర్. మీరు కార్ నడిపినంత సేపు ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు అని అంటే సేఫ్. అప్పుడప్పుడు వెనకాల ఏమవుతుందో చూసుకోవడానికి చిన్నగా రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది మనకి. అది ఇంత చిన్నగా ఉంటుంది అంతే, ఇక్కడ సమ్ హియర్. సో బేసిక్గా పాస్ట్లో నువ్వు ఫ్యూచర్లో ఎంతసేపు చూడాలి అంటే ఎంతసేపు చూడాలి ఫ్యూచర్లో. పాస్ట్ రిఫరెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్లో మనకి జరిగిన ఈవెంట్స్ కానివ్వండి ఇవన్నిటి నుంచి కూడా మనకి వాల్యుబుల్ లెర్నింగ్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వెనక్కి చూడటం అనేది ఇంపార్టెంట్. కార్ నడిపేటప్పుడు మధ్య చూస్తుంటాం కదా వెనక్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లుకింగ్ ఎట్ ది పాస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ బిహైండ్ యూ. సో అది రిఫరెన్సింగ్ మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే చూసేది కాబట్టి ఇంత చిన్నగా ఉంది. ఫ్యూచర్ చూసేది ఇంత పెద్దగా ఉంది మనకి. సో అది ఈ కార్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆన్ అ డైలీ బేసిస్ మీ ఫోకస్ మొత్తం ఫ్యూచర్ మీద పెట్టుకొని పాస్ట్ రిఫరెన్సింగ్ చూసుకుంటూ మీరు ముందుకెళ్ళారు అని అంటే కనుక యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. అలా కాకుండా నేను ఇక పద్దాక రేర్ వ్యూ మిర్రర్లో చూసుకుంటూ బండి నడిపాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు క్రాష్, రైట్? సో మై లైఫ్ ఈస్ గోయింగ్ టు క్రాష్. దట్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ మిస్ అవుట్. వాళ్ళు ఏంటంటే పద్దాక ఆ పాస్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్ మీద ఫోకస్ లూజ్ అయిపోయి ఆర్ ముందు వచ్చేది చూసుకోకుండా వెనక అయిపోయిన దాన్ని చూసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనుకోండి, నన్ను సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా ఐ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ దట్ విల్ బీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇన్ మై లైఫ్, రైట్? ఈ కార్ని రిఫరెన్సింగ్గా తీసుకొని మనం డైలీ చూసుకుంటే కూడా ఇన్ అ డే నా ప్రెజెంట్ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా ఫ్యూచర్ ఏంటి, ఆ ఫ్యూచర్కి తగ్గట్టు నేను ప్రెజెంట్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ముందు యూటర్న్ వస్తుంది ఆర్ ఐ హ్యావ్ టు టేక్ ఎ లెఫ్ట్ టర్న్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ నౌ ఫర్ దాట్ లెఫ్ట్ టర్న్, రైట్? సో అలా మీరు ఏంటంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ యాక్షన్స్ని ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి, యూ విల్ బీ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్. సో ఈ ఎనాలజీని తీసుకొని జనాలు కూడా అంతే, పాస్ని మార్చచ్చా అండి మనం అంటే మార్చలేము. ఎందుకు మరి అన్నిసార్లు రిఫరెన్సింగ్ తీసుకొని కరెంట్ ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ బాధపడుకుంటూ ఆ జరిగిపోయిన ఈవెంట్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఇన్ ది హోల్ ప్రాసెస్ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ ప్రెజెంట్ లైఫ్. సో మీరు ప్రెజెంట్ని రూయిన్ చేస్తున్నారు, పాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రూయిన్ చేసుకుంటున్నారు మీరు. సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలండి. ఐ అండర్స్టాండ్ ఎన్నో బాధలు ఉండొచ్చు, బాధ లేని మనిషి లేడండి. బాధ లేని ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరికి ఫినాన్షియలీ, కొందరికి హెల్త్ పరంగా. సో ఏదో ఒక బాధ అందరికీ ఉంటుంది. ఆ బాధని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అండ్ అది హ్యాండిల్ చేసుకుంటూ నువ్వు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నావు,
that defines you as a person. That gives you the success. సో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధలు పడలేదంటే పడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే హ్యాండిల్డ్ ఇట్. సో అది అర్థం చేసుకొని మనం కూడా ఏంటంటే ఫోకస్ చేయండి. మీరు మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రజెంట్ యాక్షన్స్ మీద ఫోకస్ చేయండి. పాస్ట్ ని రిఫరెన్స్ లాగా మాత్రమే తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది కాకుండా ఇంకా నేను పాస్ట్ లోనే ఉంటాను అని అంటే ఇట్ నెవర్ హెల్ప్స్ అన్నమాట. ఓకే, ఇంకా పాస్ట్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఊరికూరికే మనకి అంటే గుర్తు రావడం, మనం అంతవరకు అంటే ఎంత సక్సెస్ అయ్యి ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం, అదంతా మర్చిపోయి పాస్ట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది గుర్తొచ్చి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్స్ ఉన్నా రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేం కదా ఎంతసేపు ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకుంటే. దట్స్ వాట్ మనకి అంటే మనుషులకి ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిందే కానివ్వండి, అదర్వైజ్ కూడా కానివ్వండి. ఇప్పుడు మీరు 10 మంచి పనులు చేశారు, ఒక్క చెడ్డ పని వేశారనుకోండి, ఆ ఒక్క చెడ్డ పని చాలు మీ ఇజ్జత్ మొత్తం తీయనికి. ఆ ఒక్క చెడ్డ పని చాలు మనకి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావు అనేది ఎవరు మాట్లాడరు, రైట్? నెగిటివిటీ ఆల్సో ప్రొపగేట్స్ ఇన్ ద సేమ్ వే. సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, మంచి ఫుడ్ పెట్టాడు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను బాగా సాటిస్ఫైడ్ అయితే మేబీ నేను వానికి మంచి రేటింగ్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. దట్ ఈస్ స్టిల్ యునో మై చాయిస్. కానీ వాడు కనుక మంచి సర్వీస్ ఇవ్వలేదని అంటే ఐ విల్ మేక్ ష్యూర్ టు గివ్ నెగటివ్ రేటింగ్ అండ్ టెల్ 10 అదర్స్ దట్ అటు పోకు అనేసి, రైట్? సో జనరల్లీ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఆ నెగిటివ్ వైపే ఎక్కువ వెళ్తూ ఉంటుంది, దాన్నే ఎక్కువ పట్టించుకుంటాం మనం. బట్ అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే యూ గెట్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది మనది. అలా కాకుండా ఫోకస్ ఆన్ పాజిటివ్స్ అండి. నెగిటివ్స్ షుడ్ టీచ్ యూ గుడ్ లెసన్స్ అంతే. లైక్ మీకు జరిగిన పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో it should teach you good lessons and it should stand as a good reminder. అంతేగాని it should not stand as a negative reminder. దానివల్ల మన మైండ్ పాడవుతుంది, అది ఆలోచించడం వల్ల నా మూడు మైండ్ అన్ని పోతున్నాయి అని అంటే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మొత్తం అంతా క్రియేటివ్ వరల్డ్ అయిపోయింది, చాలా క్రియేటివిటీ చూపించాలి. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి అంటే ఒక ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటే, సో వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎంకరేజ్మెంట్ అంతా కూడా కనిపించదు. ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినా కానీ, మనం ఎప్పుడైనా ఒక వీడియో చేసి పెడితే మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే అదంతా కనిపించదు. ఎవరైనా ఒక చిన్న నెగటివ్ కమెంట్ పెట్టారనుకోండి, అది మనల్ని చాలా హర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియాలో ఉన్న చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటివి విమర్శలు వచ్చినప్పుడు, నెగటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ ఆ నెగటివ్ కమెంట్స్ ఏవైతే మనకు వస్తున్నాయో, ఆ కమెంట్ ఇచ్చే వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకోండి, యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్ బ్యాడ్. బికాజ్ ఐ విల్ టెల్ యూ వాట్, జనరల్గా సోషల్ మీడియానే కాదు, మీరు ఏ పని చేయాలనుకున్నా సరే, మీరు ఏ పని చేసినా సరే, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీరు చేసిన పనికి ఒక 10 మంది అప్రిషియేట్ చేశారనుకోండి, మీకు ఏదైతే మంచి ఫీలింగ్ వస్తుందో, మీరు ఏదైతే హైలో ఉంటారో, ఒక్క నెగటివ్ కమెంట్ చాలండి మిమ్మల్ని తీసి కింద నేలకేసి గుద్దడానికి. ఆ ఒక్క నెగటివ్ కమెంట్ చాలు. ఇప్పుడు చూడండి మన మైండ్ సెట్స్ కూడా ఎట్లుంటాయి అంటే, నాకు 10 కమెంట్లు వచ్చినాయి, 9 మంది అప్రిషియేట్ చేశారు, ఒక 10th పర్సన్ ఏదో నెగటివ్గా కమెంట్ చేశాడు, మనం ఆ ఫస్ట్ 9 కమెంట్స్ అన్నిటిని మర్చిపోయి దీని మీద ఫోకస్ పెడతాం. అట్లెట్లా అంటాడు వీడు, వాడికి అంటే అంత దారుణంగా ఎలా అనేస్తాడు వాడు అసలు, అంటే మన థాట్ మొత్తం ఇంకా వాడి మీదే ఉంది తప్ప, అరే ఈ 9 మంది మనల్ని అప్రిషియేట్ చేశారే, దానికి ఆనందిద్దాము అనే ఇది జనరల్గా మనకి రాదు ఆ థాట్. సో ఈ నెగటివ్ కమెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఏం చేసినా సరే, అది సోషల్ మీడియా కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఎవరైతే మీకు నెగటివ్ కమెంట్స్ ఇస్తున్నారో వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటిది అని అంటే మిమ్మల్ని సతాయించడం ఆర్ మిమ్మల్ని నొప్పించడం అనేది వాళ్ళ ప్రైమరీ గోల్. మిమ్మల్ని నొప్పిస్తే అందు నుంచి వాళ్ళకి ఆనందం వస్తుంది. సో మీరు కనుక రియాక్ట్ అయ్యారనుకోండి అలాంటి కమెంట్స్కి, రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే మీకు ఎంతో కొంత హర్ట్ అయ్యారు కాబట్టే కదా మీరు రియాక్ట్ అయ్యారు. మీరు హర్ట్ అయ్యారంటే నా గోల్ని రీచ్ అయిపోయాను, రైట్? సో రియాక్ట్ కాకండి. ఎవరన్నా సరే ఏదన్నా కమెంట్, నెగిటివ్ కమెంట్ ఇచ్చారు అని అంటే దాన్ని చాలా సొఫిస్టికేటెడ్గా హ్యాండిల్ చేయాలి. 2 వేస్లో హ్యాండిల్ చేయొచ్చండి దాన్ని. ఎవరన్నా మనకి నెగిటివ్గా కమెంట్ ఇచ్చారు అని అంటే, ఒకటి డెఫ్ ఇయర్. డెఫ్ ఇయర్ ఇస్ లైక్
వదిలేసేయండి, పట్టించుకోవద్దు. చదివారు కదా, ఆయన పెట్టాడు కదా కమెంట్, మీరు రియాక్ట్ కూడా కాకండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్లాప్ టు దెమ్ అనమాట. మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే. సో విచ్ మీన్స్ దే డి నాట్ బికమ్ సక్సెస్ఫుల్. సో వన్ ఈజ్ నాట్ టు రియాక్ట్. సెకండ్ థింగ్ ఈజ్, అలా ఎవరన్నా కమెంట్ ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళకి ఒక రివర్స్ పంచ్ ఇచ్చే స్కోప్ ఉంది అని అనుకోండి, మీ కమెంట్ తోటి లేకపోతే మీ రిప్లై తోటి ఇవ్వండి. అలా ఇచ్చినా కూడా ఓకే. అంటే ఏంటంటే వాళ్ళకి తెలియజేసేటట్టు, వాళ్ళు ఇచ్చిన కమెంట్ తప్పు అని వాళ్ళకి తెలియజేసేటట్టు ఒక వెరీ డిప్లొమాటిక్ వేలో, రియాక్ట్ అవ్వద్దు అంటే అది మరీ హార్ష్ గా ఉండొద్దు. డిప్లొమాటిక్ వేలో, లాజికల్ వేలో మీరు ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారో, దాంతో వాళ్ళు చేసింది తప్పు లేదా వాళ్ళకి అది ఒక చెప్పు దెబ్బలాగా అనిపించింది అని అంటే అలాంటి కమెంట్ ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఏం చేయకూడదు అని అంటే, ఎవరన్నా నెగటివ్ కమెంట్ చేశారనుకోండి, దాన్ని పట్టుకొని రచ్చ చేయకండి. అసలు నీకేం సంబంధము, నీకేం అవసరము, నీకు అమ్మా నాన్న లేరా, వాళ్ళ ఈ అన్ని సోదే అనవసరం అక్కడ. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మారరు కూడా. మీరు బీపీ తెచ్చుకొని టైప్ చేసినంత సేపు మీ బీపీ రేజ్ చేసుకొని ఇవన్నీ అవుతాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీ సోల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే అలా ఏదైనా లాజికల్ కమెంట్ ఇవ్వగలుగుతారో, లాజికల్ ఆన్సర్ ఇవ్వగలుగుతారంటే ఇవ్వండి. లేదు నాకు లాజికల్ కమెంట్ ఇవ్వడము రాదు అని అంటే స్ట్రెస్ తీసుకోకండి. సింపుల్ గా ఒక డెఫ్ ఇయర్, లీవ్ ఇట్. మైండ్ నుంచి తీసేయాలంటే ఎట్లా? మైండ్లోకి ఎక్కించద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మైండ్లోకి తీసేయాలంటే ఎట్లా అని అంటే, మైండ్కి ఎక్కియద్దు అసలు. అట్లాంటివి చాలా మంది ఏంటంటే పని పాట లేని వాళ్ళండి ఇట్లాంటి కమెంట్స్ ఇచ్చే, నెగటివ్ కమెంట్స్, అది సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏం పని లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేసుకుంటా కూర్చుంటారు. మీరు నిజంగా చూడండి, మీ సోషల్ మీడియా వీడియోస్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇన్అప్రాప్రియేట్ గా కమెంట్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే, వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్, ఫుల్ ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారా అని అంటే యూ రేర్లీ గెట్ టు సీ దెమ్. అందరు ఏంటంటే ఇంకా ఫేక్ ఐడీస్ తో ఉంటారు, మోస్ట్లీ ఫేక్ ఐడి కూడా ఉండదు, జస్ట్ ఏం పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని వీడియోలు చూసుకుంటా కూర్చొని ఉంటారు. అలాంటి బాపతే ఎక్కువ ఉంటారు ఇట్లా నెగటివ్ కామెంట్స్ ఇచ్చే దాంట్లో. వాళ్ళని పట్టించుకునే అవసరం కూడా లేదు. అనవసరంగా నెత్తికి ఎక్కించుకోద్దని అంటున్నాను. ఎందుకంటే ద మూమెంట్ యునో ఆ నెగటివ్ కామెంట్స్ నెత్తికి ఎక్కినాయి అని అంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ విల్ లూజ్ యర్ పీస్. మనం చేసే పని మీద మనకు ఫోకస్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, అందరినీ ఇంప్రెస్ చేయడం ఎవరి తరం కాదు. కరెక్ట్. ఇప్పుడు లోకంలో ఉన్న అందరినీ ఇంప్రెస్ చేయాలంటే అది ఎవరి తరం కాదు. అది నేను చేసే పని నాకు నచ్చుతుందా, దానివల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ని నేను మెప్పగలుగుతున్నాను. మెజారిటీ చాలు, మాక్సిమం అవసరం లేదు, అందరినీ అవసరం లేదు అక్కడ, రైట్? సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ నేను చేసే దాని వల్ల నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే వెల్ అండ్ గుడ్, బీ హ్యాపీ. ఆ ఒక మైనర్ పర్సంటేజ్ ఉంటారు చూడండి, ఎవరైతే మీరు ఎంత బాగా చేసినా ఏం చేసినా కూడా కమెంట్ చేస్తూ ఉంటారు కదా, అలా పట్టించుకోవద్దు అసలు. హ్యావింగ్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్ దట్ మీరు అందరినీ సాటిస్ఫై చేయలేరు. సో ఇది ఒక సెగ్మెంట్ విచ్ ఐ కెనాట్ సాటిస్ఫై, చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, నైస్ సజెషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.